అధికారం గల్లంతైన తర్వాత వైసీపీకి అసలు సిసలు కష్టాలు తెలుస్తున్నాయా? అధికారం ఉన్నన్నాళ్ళు పదవులు అనుభవించిన వారు ఇప్పుడు ఖర్చు పెట్టాల్సి వస్తోందని సైడ్ అయిపోతున్నారా? మంత్రులుగా ఎమ్మెల్యేలుగా 5 ఏళ్లు పనిచేసిన వారు ఇప్పుడు పార్టీకి ముఖం చాటేయటానికి కారణమేంటి? మళ్లీ విజయం కోసమంటూ ఎన్నికల ముందు చేపట్టిన మార్పులు ఇప్పటికీ పార్టీని కోలుకోనియటం లేదా? 100 నియోజకవర్గాల్లో వైసీపీకి సరైన నాయకత్వం లేదని జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీలో నియోజకవర్గ స్థాయిలో నాయకత్వ సంక్షోభం ఏర్పడిందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ముందు చేపట్టిన మార్పులతో కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అవగా, ఓటమి తర్వాత కూడా పలువురు నేతలు పార్టీని వీడేందుకు క్యూ కడుతున్నారు. ఈ జాబితాలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉండడంతో నియోజకవర్గ స్థాయిలో వైసీపీకి నాయకత్వ సమస్య ఏర్పడుతోంది అంటున్నారు. ఏలూరు, పొన్నూరు, పిఠాపురం వంటి నియోజకవర్గాల్లో వైసీపీని నడిపించే నాయకుడే లేరని ప్రచారం జరుగుతోంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జీలు సరిగా పనిచేయడం లేదని, వారి వ్యవహారం చూస్తే పార్టీ బాధ్యతల నుంచి తప్పుకోవడానికే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది అంటున్నారు. 2019లో 151 మంది ఎమ్మెల్యేల బలంతో గద్దెనెక్కిన వైసీపీ 2024 ఎన్నికల్లో అంతే ఘోరంగా ఓడిపోయింది. ఈ ఓటమిని ఊహించని వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి తప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటున్నారు. చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో అసలు కనిపించడం లేదు అంటున్నారు. కార్యకర్తలు ఎవరైనా తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే నియోజకవర్గ ఇన్ఛార్జిని కాను అని, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థితో మాట్లాడాలని చెబుతూ తప్పుకుంటున్నారని అంటున్నారు. దీంతో కార్యకర్తలు కంగు తింటున్నారు. మార్పులు అంటూ ఎన్నికల ముందు సుమారు 100 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చేసి వారినే పోటీకి పెట్టింది వైసీపీ. ఇలా పోటీ చేసిన వారిలో ఏ ఒక్కరూ గెలవకపోవడంతో ఆయా నియోజకవర్గాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, పూర్వ ఇన్ఛార్జీలు ఇప్పుడు సైడ్ అయిపోతున్నారని అంటున్నారు. ఇక ఎన్నికల్లో పోటీకి హుషారుగా ముందుకు వచ్చిన నేతలు సైతం ప్రతిపక్షంలో పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగాలంటే చాలా ఖర్చవుతుందని, అంత ఆర్థిక స్తోమత తమ వద్ద లేదంటూ చేతులెత్తేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను మార్చితే ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తామనే వ్యూహంతో వైసీపీ అధినేత జగన్ మొండిగా మార్పులు చేపట్టారు. సీనియర్లు, నియోజకవర్గాల్లో గట్టిపట్టున్న నేతలను పక్కకు తప్పించారు. దీంతోనే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారనే విశ్లేషణలు ఉండగా, ఎన్నికల అనంతరం కూడా వారిని పట్టించుకోలేదని టాక్ వినిపిస్తోంది. ఈ కారణంతోనే ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన కీలక నేత, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ తన రాజ్యసభ సభ్యత్వాన్ని సైతం వదులుకుని టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు. ఇలా మోపిదేవి ఒక్కరే కాకుండా మరో రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు సైతం తన సొంత నియోజకవర్గం పాయకరావుపేటలో ప్రాధాన్యం లేదన్న కారణంతో అసంతృప్తితో ఉన్నారంటున్నారు. ఎన్నికల ముందు గొల్ల బాబురావును రాజ్యసభ సభ్యుడిని చేసి ఆయన స్థానంలో విజయనగరం జిల్లా రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులుకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల తర్వాత జోగులు అస్సలు కనిపించలేదని అంటున్నారు. ఇలా ఎన్నికల ముందు కొత్త నియోజకవర్గాలకు వచ్చిన ఇన్ఛార్జీలు ఎవ్వరూ ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో లేకపోవడం, పాత ఇన్ఛార్జీలు తమకెందుకు ఖర్చు అంటూ తప్పుకుంటూ ఉండడంతో వైసీపీ కార్యకర్తలు బిక్కమొఖం పెడుతున్నారు. ప్రస్తుతం వైసీపీ అంటే అధినేత జగన్ ఒక్కరే అన్నట్లుగా ఆ 100 నియోజకవర్గాల్లో పరిస్థితి కొనసాగుతోందని అంటున్నారు. పార్టీ యంత్రాంగం ఈ విషయంలో దృష్టి పెట్టకపోతే సమీప భవిష్యత్తులో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ మళ్లీ కోలుకోలేని దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే 100కు పైగా నియోజకవర్గాల్లో వైసీపీకి నాయకత్వం లేదనే విషయమే స్పష్టమవుతోంది.